4వ రోజు శనివారము. నేటి శిలువ అంశము శిలువ నీడ. దేవదాసయ్య గారి వివరణ వినండి. మరణాత. ప్రభునందు ప్రియులారా, శిలువనాథుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగును గాక. ఆమేన్. శిలువ నీడ. మత్తయి సువార్త 16వ అధ్యాయం 1 నుండి 28 వచనముల వరకు. ప్రార్థన. ఓ దయగల తండ్రి, మా హృదయ ధ్యానమును అంగీకరించి మా బలహీనతలు అన్నయ్యో నీకు బట్టవైలే గనుక వాటినన్నింటినీ శుద్ధి చేసి మమ్మను క్షమించుము. మా బలహీనతలు, పుండ్లు, నిరాశము అన్నీ నీ పాద సన్నిధానములో నీ అమూల్య రక్తముతో శుద్ధి చేయము. నేను స్తుతించుటకును శిలువ ధ్యానము చేయుటకును మా హృదయమును శుద్ధి చేసి నీ శిలువ వైపుకు త్రిప్పుము. ఓ ప్రభువైన యేసు, నా నిమిత్తము నీవు శిలువ ఎక్కినందుకు అనేక వందనములు, అనేక నమస్కారములు, ముద్దులు. నా నిమిత్తము నీవు శిలువ ఎక్కుట నాకు ఎంత ధన్యత, ఎంత భాగ్యము, నీది ఎంత గొప్ప ప్రేమ. నేను చూచినట్లు నా ఆత్మ కన్నులను విప్పి నాకును చూపుము. నీకు అనేక స్తోత్రములు. నీ రక్తము నా మీద ప్రవహింపజేసిన రక్షక, నీకు స్తోత్రము. భక్తితో నీ కథ గైక్కను భాగ్యము దయచేయము. ఆమేన్. శిలువ ధ్యాన పరులారా, ఆయన శిలువ చరిత్రలోని కాంతి మీ మీద ప్రసరించును గాక. ఈరోజు వాక్యమును 4 మాటలలో చెప్పుదును. ఇందులో శిలువ చరిత్ర అంతయు ఇమిడి ఉన్నది. 1 శిలువ నీడ, 2 శిలువ సమీపము, 3 శిలువ మీద ఉండుట, 4 శిలువ మీద జయము. శ్రమలు బహుదూరంలో ఉన్నప్పుడే ఆయన తన శ్రమల యొక్క నీడను గుర్తించెను. వివరము. మొదటిగా, శిలువ యొక్క నీడ అనగానేమి? ఫిలిప్పుదైన కైసరయ్యలో ప్రభు ఉన్నారు. ఇది యెరూషలేము ఉత్తరమున ఉండెను. అక్కడ ఉన్నప్పుడు ప్రభు తాను పొందబోయే శ్రమలను ప్రసవించెను. తిరుగు ప్రయాణములో శిష్యులకు తన శ్రమలను గూర్చి తెలియచేశాను. వాటిని గూర్చి వారిని అడిగాను. తరువాత పాఠంలో వాటి వివరమును ఆయన వారికి చెప్పనై ఉన్నాడు. 2 శిలువ సమీపము. బెతేనియా అనే గ్రామంలో బస చేసి ఆఖరు వారంలో ప్రతి దినము యెరూషలేములో ఉండి సాయంకాలము బెతేనియాకు వస్తూ గడిపిన కాలము. దినములు గడిచిన కొలది ఇక్కడ ప్రభువునకు శిలువ సమీపిస్తూ ఉన్నది. 3వదిగా శిలువ మీద ఉండుట. ప్రభు శిలువ మీద ఉండి ఇదివరకు కైసరయ్యలోను బెతనియాలోను పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకొని అనుభవించుటకు ఏమీ వెనుకదీయలేదు. 4వదిగా శిలువ మీద జయము అనగా శిలువ శ్రమల క్రింద ఆయన పడిపోలేదు, కానీ వాటిని లేచి జయించినాడు. అందుచేత ఆయనకు మహిమ వచ్చినది. ఇది పునరుత్థాన మహిమ. దీనిని బట్టియే ఎత్తబడే మహిమ వచ్చినది. పూర్తి వివరము. మొదటిగా శిలువ నీడ అనగా మనకు ఏదైనా కష్టము రాబోయేటప్పుడు ముందుగానే తెలియడము. కొందరికి ఇతరులు చెప్పటం వల్ల తెలియను, కొందరికి కలలోనే తెలియను, దర్శనంలోనూ తెలియను. అప్పుడు అవిశ్వాసి అనగా అవిశ్వాసం గల విశ్వాసి అయితే హడలిపోవును. ప్రభు హడలిపోలేదు. ప్రభు అయితే యెరూషలేమునకు వెళ్ళుచున్నానని ధైర్యముతోనే చెప్పాను. అవిశ్వాసి అయితే నాకు ముందుకు దర్శనం రానయ్యున్నదని విచారముతో భయముతో చెప్పవచ్చును. అలాగైతే మహిమ ఎలాగూ పొందగలరు? 2వదిగా శిలువ సమీపము అనగా మనకు కలలో కనబడిన కష్టము దగ్గర పడుట. అప్పుడు మరింత హడలిపోవుదము. ప్రభు అట్లు భయపడలేదు. పగలు త్వరగా బోధ పని ముగించెను. ప్రతిరోజు బేతనియలో విశ్రాంతి పొందెను. మీకు ఒక శ్రమ రాబోచున్నది, కాచుకో అని ఎవరైనా అంటే విశ్వాస హృదయం ఎట్లుండునో అది సమీపించింది అని అంటే ఇంకెట్లుండునో. 3వదిగా శిలువ మీద ఉంచుట. ఇది భయంకరమైనది. ఇది శ్రమలను తలంచుకునే కాలము కాదు, అనుభవించే కాలము. సంతోషముతో క్రీస్తు వాటన్నిటినీ అనుభవించెను. మనము కూడా అట్లే అనుభవించాలి. 4వదిగా శిలువ మీద జయము. శిలువ నీడను, శిలువ సమీపమును, కేవలము శిలువను అనగా
సిలువ వేయబడుటను ప్రభు అనుభవించినందున పునరుత్థాన మహిమను పొందెను, ఎత్తబడెను. అట్లే సంఘం కూడా సంతోషంతో తన సిలువను భరించినడలా మహిమను పొందును, ఎత్తబడును. ఎత్తబడే వారందరూ సిలువ యొక్క నీడను, సిలువయే సమీపమును, కేవలము సిలువను అనుభవించుటకు వెనుక తీయకూడదు. క్రీస్తు మహిమలో పాలు కోరితే శ్రమలో కూడా పాలు కోరవలను కదా. స్తుతి. గత కాలముందు మనకు కలిగిన శ్రమలను, ఆ శ్రమల్లో కలిగిన అనుభవము, శ్రమ తరువాత కలిగిన జయమును తలంచుకొని స్తుతించవలెను. రెండవదిగా రాబోయే శ్రమలను తలంచుకొని స్తుతించవలెను. అట్టి శ్రమలలో నూతన విశ్వాసము, నూతన ధైర్యము, నూతన జ్ఞానము, నూతన సహవాస భాగ్యము కలుగునని మురియవలెను. మూడవదిగా నిజముగా జయము కలిగిన తరువాత అప్పుడు తండ్రిని మరీ ఎక్కువగా స్తుతించదను అనుకుని ముందుగానే స్తుతించవలెను. కళ్ళ అద్దములు పెట్టుకొనకుండా చదవబోతే అక్షరాలు మసకగా కనపడును. పెట్టుకొని చదివితే మసకగా కనపడవు, కానీ అక్షరములు తేటగా కనపడును. అట్టే మన సిలువను ప్రభు యొక్క సిలువలో నుండి చూస్తే బాగా ఉండును, కానీ కష్టముగా ఉండదు. అద్దంలో నుంచి చూస్తే బాగానే ఉండును, అద్దం లేకుండా చూస్తే కళ్ళు లాగును. షారా. ప్రతి కష్టమును మనము ప్రభు యొక్క సిలువలో నుంచి చూడడము అలవాటు చేసుకొనవలెను. అప్పుడు నిరాశ కలుగదు, జయము కలుగును. మరియు ప్రభువునకు శ్రమలు కలిగినట్లు సంఘమునకు శ్రమలు కలుగును. అప్పుడు ప్రభువునకు కలిగినట్లు ఆరోహణ మహిమ మనకును కలుగును. అట్టి స్థితిలో ప్రభు మిమ్ములను ఈ వాక్యం ద్వారా స్థిరపరచును గాక. ఆమేన్. ఆహా మహాత్మ శరణ్య విమోచక దోషరహిత చంపే నిన్ను నా దోషమే దోషరహిత చంపే నిన్ను నా దోషమే గదా. ఆహా మహాత్మ శరణ్య విమోచక వీరలన్ క్షమించు తండ్రి నేరరేమియున్ కోరి తీటుల నిన్ను చంపు క్రూర చేనులకై ఆహా మహాత్మ శరణ్య విమోచక నీవు నాతో పారదైసునా నీడేయుందువు పావనుండా ఇట్లు పలికి పాపి కాచితి ఆహా మహాత్మ శరణ్య
సుతుడటంచు మరి యమ్మ